బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. బరువు తగ్గడం అండి. అసలు వెయిట్ లాస్ అంటే చాలా మందికి బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలన్న ఎవరికైనా ఒకటి ఉంటుంది. సో ఆ తగ్గాలన్న ప్రొసీజర్లో ఎన్నో రకాల డైట్స్ ఫాలో అవుతుంటారు, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ క్షణకాలం వరకు తగ్గుతారు, కొన్ని రోజుల వరకు. దాని తర్వాత ఆపామా మళ్ళీ పుటాన్ అయిపోతారు. సో ఇది అందరికీ ఉంటుంది. అసలు మనం తగ్గిన వెయిట్ మళ్ళీ పుటాన్ అవ్వకుండా ఉండాలి అన్న వినడానికి ఎంత ఆనందంగా ఉంది. డెఫినెట్గా మీరు తగ్గిన వెయిట్ పుటాన్ అవ్వకుండా కూడా మనం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ స్లీప్ ప్యాటర్న్ని కరెక్ట్ చేసుకుంటూ మన బాడీలో బరువు తగ్గుతున్నాము, మళ్ళీ పుటాన్ అవుతున్నాం, మళ్ళీ బరువు తగ్గుతున్నాం, మళ్ళీ పుటాన్ అవుతున్నాం అని ఉండే వాళ్ళకి మెయిన్ విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. అవి కరెక్ట్ మోతాదులో మనం మెయింటైన్ చేసుకుంటూ బరువు ప్రాపర్గా తగ్గామనుకోండి, మీరు తగ్గిన బరువు ఎప్పటికీ పుటాన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అది ఎలా, దాని గురించి ఎలా అనేది నేను క్లియర్గా చెప్తాను. సో చాలామంది మన దగ్గర కూడా వెయిట్ లాస్ అవ్వాలి మేడం, చాలామంది వెయిట్ లాస్ పర్ మంత్ ఇంత తగ్గిస్తున్నారు, అంత తగ్గిస్తున్నారు, ఆ డైట్స్ చేసాం, ఈ డైట్స్ చేసామని చెప్పి చాలామంది ఒక ఇదిలో వస్తుంటారు. నేను అంటాను, న్యాచురోపతిలో మంచి పద్ధతిలో, అది కూడా మనం లైఫ్ టైం బరువు ఒకటే కాకుండా బరువుతో పాటు లివర్ డిటాక్స్ అవ్వడము అండ్ బాడీ ఓవరాల్గా హెల్తీగా ఉండడం, ఎవ్రీ ఆర్గాన్ హెల్తీగా ఉండాలి, ప్రాపర్ మనం తగినట్టు మజిల్ ఉండాలి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, దాంతోపాటు ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఇది మన పద్ధతి. ఇది ఎలా చేయాలి అంటే, నేనేమంటానంటే ఫస్ట్ బరువు తగ్గడానికి ముందు మనం కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. బరువు తగ్గాలంటే డైట్ చాలా ఇంపార్టెంట్. డైట్ అనేది ఆల్మోస్ట్ 70% చాలా చాలా ఇంపార్టెంట్. డైట్తో పాటు 40% ఫిజికల్ యాక్టివిటీ కూడా. సో కాబట్టి మనము ఫస్ట్ స్టార్ట్ చేసేది ఫిజికల్ యాక్టివిటీతో స్టార్ట్ చేద్దాం. లైక్ ఇలాగా మార్నింగ్ లేచాక కొన్ని వార్మప్స్ చేసుకోవడం, కొన్ని సూర్య నమస్కార్స్ అంట, కొన్ని స్టాండింగ్ ఎక్సర్సైజ్, కొన్ని సిట్టింగ్ ఎక్సర్సైజ్, మీకు ఎలా కన్వీనియంట్ ఉందో ఆ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసామనుకోండి, మెటబాలిజం మంచి స్పీడ్లో ఉంటుంది. దాని తర్వాత మనం తింటున్నాం కదా, ఆ ఫుడ్ ఈజీ డైజెషన్ అవుతుంది, ఈజీ ఎలిమినేషన్ అవుతుంది, బాడీకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా మనకి ఫ్యాట్ లాస్ అనేది కూడా జరుగుతుంది అనమాట. అది ఎలా అంటే, మనం 1 వీక్ ముందు ఇక్కడ ఈ మంత్లో మనం ఇంత తగ్గాలనుకుంటున్నాం. ఇంత తగ్గాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనం వర్కౌట్ స్టార్ట్ చేయాలి. లైక్ యోగా స్టార్ట్ చేయడము, ప్రాణాయామం స్టార్ట్ చేయడము, మైండ్ సెట్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే, మనం కొద్దిగా తిన్న వెంటనే ఇంకా తినాలి అన్న క్రేవింగ్స్ ఉంటాయి కొంతమందికి. లేదంటే ఇంత తిన్న వెంటనే బాగా సరిపోవట్లేదు పొట్టకి, పొట్టకి బాడీని ఏదో ఇబ్బంది పెట్టి లాస్ అవుతున్నాం అన్న కాన్సెప్ట్ కూడా కొంతమంది అంటారు. అసలు ఆ థాట్ ఆఫ్ మైండ్ ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ చేసి బరువు తగ్గాలి అన్న ఏకాగ్రతని పెంచేదే ఫిజికల్ యాక్టివిటీలో యోగా. సో అందుకని మనం ఎప్పుడు డైట్ స్టార్ట్ చేసే ముందు యోగా స్టార్ట్ చేయాలి అని అంటాను నేనైతే. యోగా స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్లో మనం ఏం చేస్తున్నాము, ఇంతకు ముందు ఎక్కువగా తినేవాళ్ళం ఫుడ్, ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించడం, అంతేనండి. ఎక్కడైనా సరే ఒకటి సింపుల్ థింగ్, బరువు తగ్గడము అంటే ఫుడ్ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి బరువు తగ్గుతున్నారు. అదేదో మనమే స్వతహాగా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది కదా. వెరీ సింపుల్ థింగ్. ఎక్కడికైనా సరే, ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ఇంత డబ్బులు పే చేసాం, మాకు అంతా వేస్ట్ అయింది, అట్లా అంటుంటారు. అసలు అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏంటి, సింపుల్ 3 పూట్ల ఫుల్గా పెట్టి ఎవరు పుటాన్ని మనకు తగ్గించరుగా. అదే క్వాంటిటీ తగ్గించడం అంతే. ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అరిచేయంత పొట్ట మనది, ఇంతే పొట్ట, ఈ పొట్టకి ఎంత ఇవ్వగలుగుతాం, ఆ కాన్సెప్ట్తో మనము కంట్రోల్గా మంచిగా న్యూట్రిషియస్గా ఉండేటట్టు తిన్నాం అనుకోండి, బరువు తగ్గుతాము. ఖర్చు లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఫిజికల్ యాక్టివిటీ అలవాటు ఉంటుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటాం, బోన్ హెల్తీగా ఉంటుంది, మజిల్ హెల్తీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎన్నో రకాల కాంప్లికేషన్స్ ఉంటాయిగా బరువు వల్ల. ఆ బరువు వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాం. సో కాబట్టి మనం ఎప్పుడైనా డైట్ స్టార్ట్ చేసే ముందు వర్కౌట్ చేసుకుంటే ఒక ఏకాగ్రత, ఓకే ఇంత క్వాంటిటీ తింటే సరిపోతుంది పొట్ట అనే దాని గురించి మనం మన బాడీ కూడా ఓన్ డయాగ్నోసిస్గా మనం ఓకే మన బాడీకి ఇంత తింటే సరిపోతుంది, ఓకే నెక్స్ట్ ఇంత మీల్ అనేది గ్యాప్ కూడా బాగా ఇదవుతుంది. అందుకనే మెయిన్ వెయిట్ లాస్తో యోగా చేయండి అంటాం. యోగాతో పాటు మనం డైట్కి వచ్చాక మనం 4-5 ఇడ్లీలు తినేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డైట్లోకి వస్తున్నాము, కొద్దిగా బాగా తగ్గాలి కాబట్టి బరువు, మనం ఏం చేస్తాం, 4 ఇడ్లీని కాస్త 3 ఇడ్లీలు చేద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఆ 3 ఇడ్లీల్లో కూడా మనం వైట్ ఇడ్లీలు తిన్నాం అనుకోండి, కొద్దిగా డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది, అందరికి తెలిసిన విషయం. ఆ వైట్ ఇడ్లీలకు బదులు, ఆ రవ్వ ఇడ్లీలకు బదులు కొద్దిగా రాగి ఇడ్లీ కానీ, జొన్న ఇడ్లీ కానీ, సజ్జ ఇడ్లీ కానీ, దాంట్లో కూడా మనం ఇడ్లీ బ్యాటర్ ఉంటుందా, ఇడ్లీ బ్యాటర్లో సొరకాయని, క్యారెట్ని, బీట్రూట్ని, ఆకుకూరల్ని తురిమేసి అందులో వేసేసుకొని ఆ బ్యాటర్లో కలిపేసుకొని ఒక్కొక్క టైప్, ఒకరోజు రాగి ఇడ్లీ విత్ సొరకాయ పీచ్ అంతా వేసేసి రాగి ఇడ్లీతో పాటు చేసుకుంటే ఈజీ డైజెషన్ అవుతుంది.
రాగి ఎప్పుడు కొంతమందికి వేడి చేస్తుంది, కొంతమందికి చలువ చేస్తుంది. అదే సొరకాయ దాని కాంబినేషన్లో వేసుకొని కొద్దిగా బీట్రూట్ క్యారెట్ అన్నీ వేసుకున్నాం అనుకోండి, డైజెషన్ అవుతుంది. కొంతమందికి హీట్ అయ్యే వాళ్ళకి హీట్ బ్యాలెన్స్ అవుతుంది, కొంతమంది కూల్ అయిపోతుంది రాగి తింటే. ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్ తత్వాన్ని క్రియేట్ చేసేది మన వెజిటబుల్స్ని మన బ్యాటర్లో, ఇడ్లీ బ్యాటర్లో వేసుకొని తినడం వల్ల. అట్లా 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు తిన్నా కూడా వెయిట్ లాస్లో మనకి ఈజీ డైజెషన్ అవుతుంది, ఎందుకంటే వెజిటబుల్ ఉంది కాబట్టి. సో అలాగా రాగి ఇడ్లీ అండ్ పుదీనా చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ అలాగే. ఎందుకంటే కొబ్బరి చట్నీ కానీ, పుట్నాల పప్పు చట్నీ కానీ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇడ్లీలో తిన్నాం అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది డైజెషన్ అవ్వడానికి, బాడీ కూడా హెవీగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లో, ఇడ్లీల్లో ఏదో ఒకటి స్టీమ్డ్ ఉంటాయి, ఆయిల్ లెస్ ఉంటుంది, మనకి లో క్యాలరీస్, మంచిగా కడుపు నిండా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆకుకూరలు, వెజిటబుల్స్ అన్నీ తురిమేస్తున్నాం కాబట్టి ఫుల్ఫిల్గా న్యూట్రిషన్ కూడా ఫామ్ అవుతుంది. ఇంకా కొద్దిగా కొంతమందికి బరువు వల్ల వచ్చే థైరాయిడ్ కంప్లైంట్స్ ఉంటాయి, బరువుతో పాటు హెయిర్ ఫాల్స్ ఉంటాయి, ఫేస్ మీద పింపుల్స్, ఇవన్నీ కంప్లైంట్స్ ఉంటాయి. కాబట్టి పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె విత్తనాలు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇవన్నీ కలిపేసి ఆ రాగి బ్యాటర్లో వేసేసుకొని మంచిగా తిన్నట్టు ఉంటుంది ఇడ్లీ. దాంతోపాటు ఆకుకూరలు వెళ్తున్నాయి, నట్స్ కూడా వెళ్తున్నాయి. సో ఇవన్నీ కలిపి ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, కడుపు నిండుతుంది, మోర్ న్యూట్రిషన్గా కూడా వెళ్ళింది. కాబట్టి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఎన్నో రకాల కంప్లైంట్స్ కూడా రాకుండా కాపాడుకో. అలా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయడము. లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్. మాకు బ్రౌన్ రైస్ తినడం ఇష్టం లేదు మేడం, గడ్డిలాగా ఉంటుంది అంటారు. బ్రౌన్ రైస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. వైట్ రైస్, బ్రౌన్ రైస్ తీసుకున్నాం. వైట్ రైస్లో ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే మనకు రైస్ ఉడికిపోతుంది, అవునా? అదే బ్రౌన్ రైస్కి ఒక గ్లాస్కి 4 లేదా 3 గ్లాసులు వాటర్ వేసేంత వరకు ఉడకదు. సో వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎందులో ఎక్కువ ఉంది? బ్రౌన్ రైస్లో. సో బ్రౌన్ రైస్ తినడం వల్ల మనం స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది. స్కిన్ హైడ్రేటెడ్గా ఉండి పొట్టకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనం బరువు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి బ్రౌన్ రైస్ చాలా శ్రేష్టకరం. తినడానికి ఒక 1 to 2 days తింటున్నప్పుడు కొద్దిగా అలా అనిపించినా తింటూ ఉంటే వైట్ రైస్ని మర్చిపోతాం. ఆ వైట్ రైస్ గడ్డిలాగా అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత. అలాగా బ్రౌన్ రైస్ తక్కువ మోతాదులో ఎక్కువ కర్రీస్ పెట్టుకోవడం, ఆకుకూర ఫ్రై, ఇలాగా లంచ్ ప్లాన్ చేసుకోండి. ఇక డిన్నర్కి వచ్చిన తర్వాత ఎర్లీ డిన్నర్స్ ఎవరైనా అదే చెప్తారు. ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే బై 6-6:30 కల్లా డిన్నర్ చేయండి. అది బరువు తగ్గాలన్నా, బరువు పెరగాలన్నా, ఇంకే రకమైన కంప్లైంట్స్ ఉన్నా సరే ఎర్లీ డిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ అంటుంటారు. ఎర్లీ డిన్నర్స్ చేస్తే నిద్ర తొందరగా పడుతుంది, నెక్స్ట్ డే మోషన్ ప్రాపర్గా అవుతుంది, మైండ్ఫుల్గా ఉంటాము, అన్ని రకాల స్ట్రెస్లు తగ్గుతాయి, యాంగ్జైటీస్, ఏ సమస్యలు, స్పెషల్లీ బీపీ, షుగర్ అనేది అస్సలు ఉండవు అనమాట ఎర్లీ డిన్నర్స్ చేయడం వల్ల. కాబట్టి ఎర్లీ డిన్నర్లో జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ ఈ ప్లాన్ చేసుకోండి. అంతే, వెరీ సింపుల్, అందరికీ తెలిసిన విధానమే ఇది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలాగా, లంచ్లో ఇలాగా, డిన్నర్లో ఇలా. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ పొద్దున్నే ఇది బెస్ట్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తాగే వాటర్, ఈ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. నేనేమంటానంటే మనము పొద్దున్నే స్టమక్ అంతా క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసి పేగుల ద్వారా మొత్తం మలమంతా బయటకు వచ్చేసి ఆ రిమైనింగ్ చెత్త పదార్థాలన్నీ మనకు యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తే మనం ఇప్పుడు హెల్దీగా ఉన్నట్టు. ఇవన్నీ బయటికి రావాలంటే మనం ఫస్ట్ స్టార్ట్ విత్ బ్రేక్ఫాస్ట్ ఇలా తిన్నామనుకోండి, ఇంకా మనకి అసలు స్టమక్ క్లీనింగ్ అనేది ఉండదు. ఆ స్టమక్ క్లీనింగే చాలా ఇంపార్టెంట్. దానికోసం ఏం చేయాలి? డీటాక్స్ వాటర్ చాలా ఇంపార్టెంట్. ఆ డీటాక్స్ వాటర్ కోసం మనం ఏం చేస్తాము? పొద్దున్నే లేచాక ఒక 250 ml వాటర్ తీసుకోండి గిన్నెలో. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ సోంపు, చాలా ఇంపార్టెంట్, ఫెనల్ సీడ్స్ అంటారు కదా, సోంపు, అవిసె విత్తనాలు 1/2 స్పూను, చిన్న అల్లం ముక్క, ఇవి ఒక 250 ml వాటర్లో వేసి గోరువెచ్చగా వేడి చేసి 1 లేదా 2 నిమిషాలు వేడి చేసి స్టవ్ ఆపేసి అన్ని ఫిల్టర్ చేసేసి మంచిగా పొద్దున పూట ఒక గ్లాస్ అంత వాటర్ తాగండి. జీలకర్రలో డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్టమక్ వాల్స్ అన్ని క్లీన్ అయ్యి స్టమక్లో ఉన్న చెత్త చెదారం అంతా పేగుల ద్వారా బయటికి రావడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది జీలకర్ర. మెంతులు మనకి ఇప్పుడు బరువు పెరుగుతున్నామంటే ప్రీ డయాబెటిక్ దగ్గరగా ఉన్నామని. ఆ డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి, ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయడానికి, అండ్ స్పెషల్లీ మెంతులు మనం వాటర్ తాగడం వల్ల హెయిర్ ఫాల్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. సో సోంపు కూడా డైజెషన్కి మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది చాలా మందిలో బరువు పెరిగిన వాళ్ళు, ఆ కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటారు, అవంతా సమస్య రాకుండా కాపాడుకోవడానికి సోంపు యూజ్ అవుతుంది. అండ్ ఫ్లాక్స్ సీడ్స్, అవే అవిసె విత్తనాలు. సో అవిసె విత్తనాలు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలి, బోన్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇవన్నీ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ఈ 4 రకాల విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి బరువు తగ్గడానికి. ఇవి 1/2 స్పూన్ నీళ్ళలో వేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల సంబంధిత ప్రాబ్లమ్స్, గురకలు ఇవన్నీ రాకుండా కూడా కాపాడచ్చు. ఈ 5 ఇంగ్రీడియంట్స్ని నీళ్ళలో వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసి వాటర్ తాగుతూ బ్రేక్ఫాస్ట్లో ఇలాగా, లంచ్లో ఇలాగా, డిన్నర్లో ఇలాగా ప్రాపర్ టైంకి తింటూ అండ్ రెగ్యులర్గా యోగా చాలా ఇంపార్టెంట్. అలా చేసుకుంటూ ఉంటే ఎవ్రీ వీక్ డెఫినెట్గా 700 to 1 kg ఖచ్చితంగా తగ్గుతారండి.
అలా ఒకవేళ హెవీగా ఉంటే వెయిట్, ఒకవేళ బాడీ రెస్పాండ్ బాగా అయితే కొద్దిగా ఎక్కువే తగ్గుతారు. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాట్ లాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ లాస్ అవ్వడం, బాడీ ఇంచ్ లాస్ అవ్వడం, బాడీ ఫ్లెక్సిబిలిటీగా, హెల్తీగా ఇంతకు ముందు చేయాల్సిన దాని పని కంటే ఇప్పుడు బాగా పనులు చేయొచ్చు. యాక్టివ్‌గా పనులు చేసుకోవచ్చు. అంత బాగుంటది ఈ డైట్. సో, వెరీ సింపుల్ ఇలా చేసుకోవడము మంచిగా బొబ్బర్లు గానీ, పెసలు గానీ ఇవన్నీ ఉంటే మనము వెజిటబుల్స్‌తో పాటు ఈ ప్రోటీన్ కూడా ఉండాలి కాబట్టి ఇవి 2 కాంబినేషన్‌లో మధ్యాహ్నం పూట కర్రీ చేసుకోవడము, పన్నీరు, టోఫు ఇవన్నీ బేసికల్లీ బొబ్బర్లు బెస్ట్ థింగ్. పెసర్లు మనం కందిపప్పు ఎలాగో వాడతాం. పెసరపప్పు రోజు ఒక్కొక్క పప్పు విత్ వెజిటబుల్స్‌లో అలా ప్రిపేర్ చేసిన కర్రీ, లంచ్‌కు ఆకుకూర ఫ్రై. ఇలా లంచ్, డిన్నర్‌కి వచ్చాక జొన్న రొట్టె గానీ, రాగి దోస గానీ, జొన్న దోస కానీ క్వాంటిటీ తగ్గించుకుంటూ టైంకి తింటే మాత్రం బరువు తగ్గడమే కాకుండా బరువు వల్ల వచ్చే ఎన్నో రకాల అనార్థాలను మన శరీరంలోకి రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.